ఎంతోమంది అంచనాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ వస్తే అరాచకం వస్తుంది, తెలంగాణ వస్తే చీకటి అవుతుంది, తెలంగాణ వస్తే హైదరాబాద్ నగరంలో అల్లకల్లోలం అవుతుందని చెప్పేసి ఆనాటి ఆంధ్ర పాలకులు ఎన్నో అభాండాలు వేసిన, ఎన్నో పుకార్లు పుట్టించిన వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మొట్టమొదటి ప్రాధాన్యత శాంతి భద్రతకి ఇచ్చిండన్న విషయం తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా మేము తెలుపుతున్నాం. దానికి మరి ఒక్కటే ఉదాహరణ, నేను గతంలో వారి హయాంలో కూడా మరి పోలీస్ అధికారిగా పనిచేసిన మొదటి నిర్ణయమే, మొదటి నెల లోపలనే ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి 700 కోట్ల రూపాయలు పోలీసు శాఖకు ఇవ్వడం జరిగింది. ఇచ్చి దేశంలోనే మొట్టమొదటి శాఖగా మన శాఖ ఉండాలి, మన రాష్ట్రంలో శాంతి భద్రతలు గొప్పగా ఉండాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ మరి నిన్న డీజీపీ గారు పత్రికాముఖంగా ఒక పెద్ద సమావేశం పెట్టి ఒక తెలంగాణ పోలీస్ యాన్యువల్ రిపోర్ట్ 2024 వారు నిన్న రిలీజ్ చేసిండ్రు. మరి వారు చాలా విషయాలు ఇందులో చెప్పడం జరిగింది, గణాంకాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఈరోజు భారత రాష్ట్ర సమితి మీద ఉన్నది. అందుకొరకే ఈ ప్రత్యేకమైన సమావేశాన్ని మేము ఏర్పాటు చేసినాం. నిజానికి తెలంగాణ ప్రజలు గుర్తించాలి, ఈ రాష్ట్రానికి డిసెంబర్ 9వ తారీఖు నుండి డిసెంబర్ 30వ తారీఖు వరకు హోంమంత్రి లేరు. హోంమంత్రి లేకుంటే శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేరు. 2 డీజీపీలు మారిండ్రు, రవి గుప్తా గారి నుంచి మరి జితేందర్ గారు వచ్చిండ్రు. అదేవిధంగా ఆనాడు 10 సంవత్సరాల్లో పనిచేసిన ఆఫీసర్లే ఇప్పుడు కూడా ఆఫీసర్లుగా ఉన్నారు. ఆఫీసర్లు ఏం చేంజ్ కాలేదు, ఎస్ఐలు చేంజ్ కాలేదు, సిఐలు చేంజ్ కాలేదు, డిఎస్పీలుగా వాళ్ళే ఉన్నారు, ఎస్పీలుగా వాళ్ళే ఉన్నారు, డీసీపీలు వాళ్ళే, కమిషనర్ ఆఫ్ పోలీసు వాళ్ళే, డీజీపీ ఒక ఆయన చేంజ్ అయ్యండి. అధికారులు పెద్దగా మార్పు లేదు. పోలీసు రిక్రూట్మెంట్ కూడా ఆనాడే 40,000 మంది కానిస్టేబుల్లను, ఎస్ఐలను కేసీఆర్ గారు రిక్రూట్ చేసిండ్రు. మన డిసెంబర్ 22లో ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల. తర్వాత మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపుగా ఒక 12,000 మందికి ఆ రిక్రూట్మెంట్కి సంబంధించే నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిండ్రు. కొత్తగా ఏమీ జరగలేదు. కానీ తెలంగాణ ప్రజలు గుర్తించాల్సింది ఏందయ్యా అంటే, మరి ఆఫీసర్లు వాళ్ళే అయినప్పుడు, వసతులు అప్పుడు కల్పించినవి అయినప్పుడు, అప్పుడు ఎందుకు లా అండ్ ఆర్డర్ బాగున్నది, ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దిగజారిపోయింది అనేది తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఇక నిన్న డీజీపీ గారు చాలా వివరాలు చెప్పిన, అన్ని వివరాలకు సమయం లేదు కాబట్టి ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే నేను ప్రస్తావిస్తాను. కానీ వారు తెలివిగా అంతా మంచిగా కనిపించాలని చెప్పేసి కొన్ని గణాంకాలు మాత్రమే ప్రజల ముందర పెట్టే ప్రయత్నం చేసిండ్రు డీజీపీ గారు. వారు నిస్సహాయాలు. మరి ఆర్డర్లన్నీ కూడా ఇవాళ రేపు గాంధీ భవన్ నుంచో లేకపోతే ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం నుంచే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో డీజీపీలకు లేకపోతే పోలీస్ అధికారులకు ఏం పవర్ ఉంది అనేది తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న జగిత్యాలలో పోలీసు కానిస్టేబుల్ నేరం జరుగుతుంది అని చెప్పి ఒక పెట్రోల్ పంప్ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పోతే ఆ పోలీసు కానిస్టేబుల్ల మీదనే దాడులు చేసిన పరిస్థితి కాంగ్రెస్ నాయకులు. ఇక దాన్ని బట్టి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముందో మీరు చూసుకోవాలి. ఇక సోషల్ మీడియాలో ఈ విషయం గుప్పు అనగానే, సోషల్ మీడియాలో పోలీసుల మీద విపరీతంగా సానుభూతి రాగానే అప్పుడు మరి అక్కడున్న జిల్లా ఎస్పీ గారు కేసు రిజిస్టర్ చేసిండ్రు. ఇది ఈరోజు పోలీసుల పరిస్థితి. ఒకప్పుడు గొప్ప వెలుగొందిన తెలంగాణ పోలీసులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల్లో దాడులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడికి దిగజారింది పోలీసు వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి పాలనలో. ఇక మరి డీజీపీ గారు రకరకాల నేరాల గురించి చెప్పిండ్రు. మరి ఆ నేరాల్లో ప్రధానంగా మరి మర్డర్
మర్డర్, డబ్బు కోసం చేసిన మర్డర్లలో 40% నేరాలు పెరిగినాయి. 2023లో 59 నేరాలు అయితే 2024లో 83 నేరాలు, దాదాపు 40% పెరిగింది. అదేవిధంగా మర్డర్లలో 789 మర్డర్లు 23లో అయితే 2024లో 856 మర్డర్లు అయినాయి, దాదాపు 9% పెరిగింది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఇది చాలా భయం వేస్తున్నది మాకు చెప్పాలంటే, కానీ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మహిళల మీద అత్యాచారాలు 2023లో 2200 అత్యాచారాల సంఘటనలు వెలుగులోకి వస్తే 2024లో దాదాపు 3000 అత్యాచార సంఘటనలు జరిగినాయి. అంటే 29% పెరిగినాయి మహిళల మీద అత్యాచారాలు ఈ ఒక్క సంవత్సరంలోనే. ఈ అత్యాచారాల సంఘటనలో ఇంకొక నిజంగా భయం కల్పించే విషయం ఏందయ్యా అంటే, ఈ అత్యాచార సంఘటనలో దాదాపుగా 82% ఏవైతే ఉన్నాయో 82% బాధితులు ఎవరైతే ఉన్నారో అత్యాచార సంఘటనలో వాళ్ళు 18 సంవత్సరాల లోపున్న మరి అమ్మాయిలే. తెలంగాణ ప్రజలు గమనించాలి. ఆనాడు కేసీఆర్ గారు షీ టీములు పెట్టిండ్రు, భరోసా సెంటర్లు పెట్టిండ్రు, సఖీ సెంటర్లు పెట్టి మహిళలకు ఆఫీసర్లను కూడా పెట్టి, వాళ్ళ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా కూడా మహిళా ఆఫీసర్లు ఉంటే వాళ్ళ చేతిలో కొన్ని డిపార్ట్మెంట్ల కమిటీలు పెట్టి కంటిన్యూస్గా మహిళల మీద రివ్యూ చేయాలి, మహిళల మీద జరిగే నేరాల మీద రివ్యూ చేయాలని చెప్పేసి ఈ 4-5 వ్యవస్థలను పెట్టి దాదాపు 6000 పెట్రోలింగ్ వాహనాలను మరి ఆ రోజు పెట్టి ప్రధానమైన కూడళ్లలో ఈ పెట్రోల్ వాహనాలను పెట్టి విజిబుల్ పోలీసింగ్ అనేది ఇంప్రూవ్ చేసి ఎక్కడ చూసినా పోలీసులు కనిపించినట్టుగా కనిపించని పోలీసులను కూడా పెట్టిండు. కనిపించని పోలీసులు షీ టీంల రూపంలో ఎక్కడ జనసమర్థమైన ప్రదేశాలు ఉంటే అక్కడ పెట్టేవాళ్ళు. మరి ఏంది సడన్గా 1 ఇయర్ లోపలనే దాదాపు 29% నేరాలు పెరిగినాయి మహిళల మీద. అదేవిధంగా ఆ నేరాల్లో 82% మంది బాధితులు 18 సంవత్సరాల లోపున్న అమ్మాయిలే. మరి ఎక్కడ పోయింది పోలీసింగ్? ఎక్కడ పోయిండు హోంమంత్రి? ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి? మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద నేరాలు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని మరి నేను రాజ్యాంగాన్ని రక్షిస్తా, రాజ్యాంగ విలువలను రక్షిస్తానంటున్నాడు. ఏ రాజ్యాంగం అయితే ఆర్టికల్ 17 ద్వారా మరి ఈ పేద వర్గాలకు 16, 17 ద్వారా ఈ పేద వర్గాలకు రక్షణ కల్పిస్తుందో, ఆర్టికల్ 21 ద్వారా ఈ పేద వర్గాలకు రక్షణ కల్పిస్తుందో, ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏదైతే ఉందో జీవించే హక్కు, అది ఎలా కలరాయబడుతున్నది. ఎస్సీ ఎస్టీల మీద నేరాలు 20% పెరిగినాయి. 20% పెరిగినాయి ఎస్సీ ఎస్టీల మీద నేరాలు. అదేవిధంగా 142 కోట్ల విలువైన గంజాయి దొరికింది, డ్రగ్స్ దొరికినాయి. మరి మీరు ఏం పోలీసింగ్ చేస్తున్నట్టు? మరి ఇది కేవలం ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అదేవిధంగా మరి డీజీపీ గారు అంటున్నారు 85,000 కేసులు మేము బుక్ చేసినాం అంటున్నాడు. అయ్యా డీజీపీ గారు, నిజంగా మీరు న్యాయబద్ధంగా కేసులు బుక్ చేసి ఉండుంటే ఇవి 1,00,000 కేసులు అయిండేటివి. ఇలా బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, బీఆర్ఎస్ సానుభూతి పరులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లలో మీరు రిజిస్టర్ చేసి ఉంటే ఇలా 1,00,000కు పైగా పోయేటివి. మీరు ఇంకా కేసులు రిజిస్టర్ చేస్తలేరు. ఆ ముచ్చట నేను ఒక 2-3 నిమిషాల తర్వాత చెప్తా. మీరు ఎంత ఘోరమైన వన్ సైడెడ్ పోలీసింగ్ ఉన్నదంటే, ఇలా తెలంగాణ పోలీస్ అంటేనే రాజకీయ కక్షలకు చిరునామాగా మారింది. చెప్పడానికి చాలా బాధేస్తున్నది, కానీ ఇది వాస్తవం. ఇక పోతే ఈ వెహికల్స్ దొంగతనాలు అయితే 40% పెరిగినాయి తెలంగాణలో. అందులో 82% వెహికల్స్ 2 వీలర్స్. అంటే ఇవాళ తెలంగాణ 2 వీలర్ థెఫ్ట్కు క్యాపిటల్ అయిపోయింది. అంటే ఈ ద్విచక్ర వాహనాల దొంగలకు ఒక మరి స్వర్గం లాగా మారింది తెలంగాణ. 82% 2 వీలర్స్ దొంగిలించబడతా ఉన్నాయి. అంటే మరి 2 వీలర్స్ కొనుక్కోవాలన్నా వద్దా పేద ప్రజలు?